హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ చలివిడి. పెళ్ళిళ్ళకి, సార్లకి, సీమంతాలకి తీసుకెళ్తారు కదా, ఆ చలివిడి అనమాట. చూడండి ఎంత బాగుందో. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే పోదాం. ఈ చలివిడి ఎలా చేయాలనో మా విలేజ్లో అయితే ఇలాగే చేస్తారు. బిడ్డల్ని తీసుకొని వచ్చినప్పుడు కూడా ఈ చలివిడి బిడ్డతోటి తీసుకొని వస్తారనమాట. చూడండి, ఇరుగు పొరుగులు వస్తారు కదా, వాళ్ళకి ఈ చలివిడి కొద్దిగా పెడతారనమాట. ఇలా ఉండలైనా చేసి పెట్టుకోవచ్చు, ఇలాగైనా తినేసేయచ్చు. ఇది బయట పెట్టినా 2-3 రోజులైనా అలాగే నిల్వ ఉంటుంది. రండి వీడియోలకి అయితే పోదాం. ఈ చలివిడి ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను ముందు చలివిడి కోసం ఒక 2 గ్లాసుల బియ్యం అయితే బాగా ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. 5 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టాను. చూడండి, 2 గ్లాసుల బియ్యము. ఇప్పుడైతే ఈ బియ్యాన్ని మనం వడపోసుకుందాం. ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని బియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. 5 గంటల సేపు అయినా నానాలి, అప్పుడే మనకు బాగుంటుంది. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా నానబోసుకోవాలి, అప్పుడే మనకి చలివిడి చాలా బాగా వస్తుంది. అన్నీ ఇలాగే వేసేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. నీళ్ళన్నీ మనకి ఇంకిపోయే వరకు అలాగే వదిలేద్దాం. చూడండి, ఇలా వడపోసుకుని బియ్యాన్ని వాటర్ అంతా కిందకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలాంటి ఒక బట్ట పరుచుకొని బట్ట పైన వేసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే అస్సలు వేయకూడదు, ఫ్యాన్ కింద కూడా వేయకూడదు. వేయకుండా మనకి పొడి పొడిగా కొద్దిగా ఇత్తడి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది. ఒక 15 నిమిషాలు ఇలాగే నీడలో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఆరితే సరిపోతుంది. మనకు తడి ఉండాలి, చేతికి అంటుకోకూడదు. ఈ విధంగా అయితే ఉండాలి. చూడండి, తడి అయితే ఉండకూడదు, కొద్దిగా తడిగానే ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకొని ఈ పిండిని జల్లెడలోకి వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. మనకి పిండి అయితే ఆరకూడదు, పొడి పిండితో అస్సలు రాదు. కొద్దిగా పిండి తడిగానే ఉండాలి. బాగా ఈ విధంగా జల్లించుకోవాలి. చూడండి, బియ్యం అంతా మిక్సీ పట్టేసేసి ఈ విధంగా అయితే ఎంత నూకైతే వచ్చింది నాకు. ఇప్పుడు ఈ పిండి అంతా మనం ఇలా దగ్గరికి తీసుకొని ఆరిపోకుండా గట్టిగా ఇలా నొక్కి పెట్టేసేయాలి. ఆరిపోకూడదు, ఆరిపోతే మనకి చలివిడి బాగా రాదనమాట. బాగా ఇలా గట్టిగా పిండిని ఇలా గట్టిగా వేసేసుకొని ఇందులో పైన ఒక తడి బట్ట వేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. పిండి అయితే మనకు ఆరిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇదే బట్టని పైన వేసేసుకొని ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ముందు మనం కొబ్బరి, జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొద్దిగా కరగనిద్దాం. నెయ్యి అయితే కరిగింది కదా, ఇప్పుడు మనం ఇందులోనే ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మంచిగా మనకి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించాను కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని అయితే పక్కన తీసేసుకుందాము. స్టవ్ కట్టేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నీ. జీడిపప్పు పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా షుగర్ కూడా వేసుకుందాం. ఒక 2-3 స్పూన్ల షుగర్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే స్వీట్ బాగుంటుంది. మీరు ఉత్త షుగర్తో అయినా చేసుకోవచ్చు, ఉత్త బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా షుగర్ కూడా వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా చూడండి, 1/4 గ్లాస్ అంతా వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. మంటని హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని బెల్లం పాకం పట్టుకోవాలి.
చూడండి బెల్లం అయితే బాగా మరిగిపోయింది కదా, మనకు బాగా ముద్ద పాకం రావాలి. అప్పటి వరకు ఇలాగే ఉడికించుకుందాం. చూడండి పాకానికైతే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం కొద్దిగా పాకం తీసుకొని వాటర్లో వేసుకొని చూసుకోవాలి. ఇంకా అయితే చూడండి నీళ్ళల్లో కలిసిపోతుంది. ఈ విధంగా అయితే కలవకూడదు. ఇంకా కొద్దిగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇంకోసారి పాకాన్ని చెక్ చేసుకుందాము. ఒక ప్లేట్లో వేసి మళ్ళీ చూద్దాము. మనకి చేతిలో తీసుకుంటే ఉండలా రావాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా రావాలి. చూడండి ఇలా తిప్పితే ఇలా ఉండలా రావాలి, ఇలా మెత్తగా ఉండాలి, అప్పుడే మనకు బాగుంటుంది. ఇప్పుడైతే మనం బియ్యం పిండి ఇందులోకి వేసేసుకుందాం. మళ్ళీ ఎక్కువ ముదురు పాకం అయితే రాకూడదు. చూడండి బియ్యం పిండి కొద్దిగా ఇందులోకి వేసుకోవాలి. నేను కరెక్ట్గా 2 గ్లాసులు బియ్యానికి ఒక్క కప్పు నిండా కరెక్ట్గా తీసుకున్నాను అన్నమాట. కొద్దిగా వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలి. ఉండలు లేకుండా తిప్పుకోవాలి. మంటనైతే సిమ్ములోనే ఉంచుకోవాలి. కాసేపు ఉండలు లేకుండా అంతా తిప్పేసుకోవాలి. ఇంకా కొద్దిగా వేసుకుందాం పిండిని. వేసుకొని ఉండలు లేకుండా మళ్ళీ అంతా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందాము. ఇలాగే తిప్పుకోవాలి అంతా కలిసిపోయే వరకు. బాగా ఉండలు లేకుండా అంతా తిప్పేసుకోవాలి. స్టవ్ కూడా కట్టేసాను. ఇంక మంట అయితే ఉంచుకోకూడదు, మళ్ళీ పాకం ముదిరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందాం. 1 అర స్పూన్ యాలక్కల పొడి వేసుకోవాలి. ఇందులోనే మనం 1-2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, ఎండు కొబ్బరి, నెయ్యితోటి అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మళ్ళీ అంతా తిప్పేసుకుందాం. అంతా కలిసే వరకు తిప్పేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. అయిపోయింది చలివిడి అయితే. చూడండి ఎంత బాగుందో. ఎండాకాలం అయితే చాలా మంచిది ఇది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. అయిపోయింది చలివిడి అయితే. చూడండి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఎంత బాగుందో. ఇవి ఎండాకాలమైనా తినొచ్చు. సీమంతాలకి, పురిటికి అన్నిటికి ఎత్తుకొని వెళ్తారు. పెళ్ళిళ్ళకి, సారీలకి. ఎంత బాగా వచ్చిందో చూడండి. అంజలి గారు మీరైతే నాకు కామెంట్ చేశారు కదా. చూడండి చలివిడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలపండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అయిపోయింది చలివిడి అయితే. చూడండి ఎంత బాగుందో. ఎండాకాలం అప్పుడప్పుడైనా తినాలి, చాలా మంచిది చలివిడి అయితే. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.